మర్చిపోలేనివంటి చాలా ఉన్నాయండి. అంటే లాస్ట్ సమ్మర్ అండి. లాస్ట్ సమ్మర్ షూటింగ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 50 to 58 degrees ఉంది. ఫైట్ మాస్టర్ అన్బరీవ్. అంటే నాకు వేరే సినిమా డేట్ క్లాష్ ఉండడం వల్ల నాకు ఆ ఒక్క డేనే డేట్ అనమాట. నాకు ఆ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, నాకు ఆయనకి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ జంప్స్, ఆ షార్ట్స్ అన్నీ చేసింది నేనే వితౌట్ డూప్ అనమాట. ఎందుకంటే టైం లేదు. 7 రోప్ షాట్స్ ఒక రోజులో చేయాలి. బట్ అది ఆయన ఒక షాట్ చేశారు, వెళ్ళారు. రెండో షాట్ ఇంకో షాట్ చేశారు, చూశారు. థర్డ్ షాట్ చూసి నేను బాగా చేశాను, కాకపోతే ఒక ఫైట్ అసిస్టెంట్ ఆ పుల్ చేయడంలో తప్పు జరిగింది. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఒక ఆర్టిస్టు తన లైఫ్ పెట్టి డూప్ స్టంట్స్ బాడీ డబుల్ తీసుకోకుండా తనే చేస్తున్నాడంటే తను అంత యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు. మీ యాక్యురసీ మీరు 100% మెయింటైన్ చేయాలి అని ఆ ఫైటర్స్ని పిలిచి, యూ షుడ్ బి కేర్ఫుల్ బికాస్ ఆర్టిస్ట్కి ఇంజూర్ అవుతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్. సో మీరు కేర్ఫుల్గా ఉండాలని పిలిచి, ఆర్ యూ ఓకే నవీన్ అండ్ ఫైన్. ఆ రోజు మొత్తం నా గురించి కేర్ తీసుకున్నారు. అండ్ ఆ రోజే మా అమ్మగారు ఆయన్ని కలవడానికి వచ్చారనమాట. అంటే లంచ్ బ్రేక్ ఇచ్చారు. సో ఆయన వెళ్ళిపోతున్నారు. నేను వెనక నుంచి పరిగెడుతలే, సార్ అమ్మగారు వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఎప్పుడు వచ్చి కలవండి సార్, షూటింగ్ ప్యాకప్ తర్వాత కలవనా అంటే, ఆయన వెళ్తున్న సగం దారిలోనే ఆయన ఈ బ్యాండేజ్ బ్లడ్ అంతా ఉందన్నమాట. ఇమ్మీడియట్గా ఆ బ్యాండేజ్ ఇప్పేసి బ్లడ్ తుడిచేసి, అయ్యో సార్ పర్లేదన్న, లేదు అమ్మగారు చూస్తే బాగోదు కదా ఎందుకు అనేసి తీసేసి ఆగి ఆవిడతో 15-20 minutes మాట్లాడి, దాని తర్వాత హీ వెంట్ ఫర్ లంచ్. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సమ్టైమ్స్ యూ ఫీల్ ఇంపార్టెన్స్ అనమాట. అందుకే ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నీకంటే ఇంపార్టెన్స్ మీ ఫ్యామిలీకి ఎవరైనా ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. సో నాకు ఆ రోజు మా అమ్మగారికి ఇచ్చిన ఆ టైం, ఆ వాల్యూ, ఆ రెస్పెక్ట్ ఉంది కదా, అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆవిడ కూడా ఇప్పటికీ లైక్ చాలామందికి చెప్తారనమాట నేను ఆయన్ని కలిసాను. బట్ ఏమంటే ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయాను, అమ్మగారిది ఆయనది. ఫ్యూచర్లో చూద్దాం, బికాజ్ ఆయన మేకప్లో అది ఉండడం వల్ల మేము ఫోటో తీసుకోలేకపోయాం. బట్ అది నేను మర్చిపోలేని విషయం అది. ఈవెన్ శంకర్ గారు కూడా అలాగే చేశారు, అమ్మగారితో మాట్లాడి టైం స్పెండ్ చేసి. సో దట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్ ఫర్ గేమ్ చేంజర్.